ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ. జయ శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో 18వ పాసురం ముందు మదహళిత్త అనేటువంటి పాసురం అమ్మవారు ఉపదేశిస్తుంది వ్రతంలో. ఒకసారి పాసురాన్ని విన్నపం చేసుకుందాం. ఉందు మదహళిత్త నోడాద తోల్వల్యన్ నందగోపాలన్ మరుమహళేన పిన్నాయ్ கந்தங்கமஷம் குழி கடத்திருவாய் வந்து எங்கும் கோஷி எய்த்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார விரடி உனுமனைத்துனன் பேர்பாடா சிந்தாமரை கையால் சீரார் வழுப்பா வந்து திருவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய் உந்து மதலிட்ட நோடாது தோல்வல்யன் నందగోపాలన్ మరుమహళేన పిన్నాయ్ కందంకమషం కుశలి కడతిరువాయ్ வந்து எங்கும் கோழியைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலங்கள் கூவினகான் பந்தார் விரடி உன்மனைத்துனன் பேர்பாடா சிந்தாமரை கையால் சீரார் வளையிருப்பா வந்து திருவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ఆళ్వార్ ఎంబెరమానార్ జీయర్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు పాసురంలో నిన్న గోపికలందరూ కూడా వెళ్ళి నందగోపుణ్ణి, యశోదాదేవిని, బలరాముణ్ణి వీళ్ళందరినీ మేలుకొలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి అనిపించిందట, ఆహా ఆయన ఇక్కడెందుకుంటాడు మహానుభావుడు, శ్రీకృష్ణ భగవానుడు ఉండేది నీలాదేవి గృహంలో కదా, ఆమెను లేపడమే సరైందని చెప్పి వెళ్ళి ఈరోజు ఆ నీలాదేవిని అమ్మవారిని మేలు కలుపుతున్నారు ఈ పాసురంలో. అసలు అమ్మ చేసిన వ్రతం ఇదే కదా, నీలా తుంగస్థ నగిర్తటి సుప్తముద్బోధ్య కృష్ణం అన్నట్టుగా ఈరోజు ఆ నీలాదేవి భవనం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నారమ్మ. అమ్మ ಒಂದು మదహళిత్త నోడాదు తోల్వెల్యన్ నందగోపాలన్ మరుమహళే అని. ఓ నందగోపాల యొక్క మేనకోడల, అనేక మదగజములతో పోరాడి వాటిని ఓడించి గెలిచినటువంటి భుజము కలిగిన ఓ నందగోపాలుని యొక్క కోడల. కృష్ణుడు కువలయములు అనేటువంటి 2 ఏనుగులనే గెలిచిండట, కానీ ఈ నందగోపుడు అనేక మదగజాలతో పోరాడి వాటిని ఓడించినటువంటి పరాక్రమశాలట. అలాంటి ఓ నందగోపుని కోడల, సుగంధ పరిమళములు ఒలికించు కుంతలములు కేశజాలము కలిగిన దాన తలుపు తెరువమ్మ, లోకమంతటా వచ్చి తెల్లవారిపోయినదని కోళ్ళు కూయిచున్నవి. ఆ మాధవిలత పైన ఉండేటువంటి కోకిలలన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చి కూర్చుచున్నవి. ఆ విధంగా మాధవి పందల్ అంటే బండి గురివింద పందిరి, ఒప్పుచున్నటువంటి బంతుల వలె ఒప్పుచున్నటువంటి వ్రేళ్లు కలదానా, పూబంతుల వలె ఒప్పుచున్నటువంటి వ్రేళ్లు కలదానా, మేనత్వ కుమారుడైనటువంటి శ్రీకృష్ణుని నామ సంకీర్తనము చేయుచున్నాము కనుక ఎర్రతామలను పోలిన మృదువైన దివ్యహస్తములతో నీ చేతికి అమరినట్టి కళ్యాణ గుణములు గల గాజులు గలగల ధ్వనించున్నట్లుగా వచ్చి తలుపు తెరువమ్మా అని మేము కోరుటకే కాక నీవే సంతోషిస్తూ రావలసింది అని నీలాదేవిని లేపబడింది. అయ్యో చిన్నపిల్లలం వచ్చాము, మీ ఇంటి వాకిట నిలబడ్డామని మా పైన దయచేత నువ్వు రావాలి, కానీ మేము నిన్ను లేపాలా తల్లి అని నీలాదేవిని ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు గోపికలంతా కూడా. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.